ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం, పాపి రక్షింపబడాలా, శిక్షింపబడాలా. ఈరోజు సమాజంలో చాలా మంది యేసుక్రీస్తు ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి అనే విషయాన్ని కానీ క్రైస్తవులను మీరు అడిగినట్లయితే ఏమని సమాధానం చెప్తారంటే, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తారు. ఆ విషయం క్రైస్తవులు చెప్పింది కాదు, ఆ విషయం దేవుడు చెప్పింది. ఆ విషయం ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందామండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అన్నటువంటి విషయాన్ని గురించి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతితో చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చింది. అంటే యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ భూలోకానికి ఎందుకోసం 2000 సంవత్సరాలకు క్రితం ఈ లోకానికి ఎందుకు యేసుక్రీస్తు వచ్చారనంటే, పాపులను రక్షించడానికి. సమాజంలో మనం చూసినట్లయితే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, పాపులు శిక్షింపబడాలి కానీ రక్షించబడ్డం ఏంటి? పాపి అనగా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కానీ పాపిని తప్పించడం ఏంటి? పాపిని కాపాడడం ఏంటి? పాపిని మళ్ళా బ్రతికించడం ఏంటి? సేవ్ చేయడం ఏంటి? అసలు పాపి లేదా తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, పాపిని రక్షించడం కోసం యేసుక్రీస్తు వచ్చారని మీరు ఎలా చెప్తున్నారు? పాపి కాపాడబడడం ఏంటి అని అడుగుతూ ఉన్నారండి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? అన్యజనులు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? పాపికి శిక్ష పడాలి, అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, కానీ తప్పు చేసిన వాడిని రక్షిస్తాను అంటున్నాడు ఏంటి ఈయన? మీ దేవుడు తప్పు చేసిన వాడిని కాపాడుతాను అంటున్నాడు ఏంటి? ఏ సమాధానం చెప్తారండి క్రైస్తవులకి? లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకోండి. అటువంటి మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెబుతూ, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయింది. అతను ఆ కాపరి 99 వాటిని కూడా అక్కడ విడిచిపెట్టి తప్పిపోయినటువంటి దాన్ని వెతికినప్పుడు, అది దొరికినప్పుడు దాని భుజాల మీద వేసుకొని వచ్చి తన స్నేహితులతో పొరుగువారితో పిలిచి, నాతో కూడా సంతోషించండి, తప్పిపోయినటువంటి నా గొర్రె దొరికింది అని చెప్పారు కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులు అన్నాడండి. అంటే మారు మనసు అక్కర్లేదు వాళ్ళకి. మారు మనసు ఏం కాదా వాళ్ళకి? అక్కర్లేదు, అవసరం లేదు. మారు మనసు అవసరం లేదండి. ఈరోజు సమాజంలో చాలా మంది, మాకు మారు మనసు అవసరం లేదు కాబట్టి మాకు క్రీస్తు అవసరం లేదు, మేము మారు మనసు పొందము, మేము మంచోరమే, మేము చక్కగా ఉన్నాము, మేము నీతిమంతులుగా ఉన్నాము, మేము ఎవరికి కీడు చేయలేదు, మేము ఎవరికి అపకారం చేయలేదు, మేము ఎవరిని దూషించలేదు, మేము ఎవరిని కొట్టలేదు, మేము ఎవరిని తిట్టలేదు, మేము ఎవరికి ఏ హాని చేయలేదు, కాబట్టి మేము ఎందుకు మారు మనసు పొందాలి? మేము ఎందుకు పశ్చాత్తాపడాలి? మేము ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించాలి? మేము ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి అని అడిగేటువంటి వారు ఈ దినంలోనే కాదు, ఆ దినాలలో కూడా ఉన్నారండి. ఇప్పుడు యేసుక్రీస్తు దినాలలో కూడా ఉన్నారండి. యేసుక్రీస్తు దినాలలో కూడా ఏం చెప్తున్నారండి? ప్రధాన యాజకులు, ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, మేము అబ్రహాము సంతతి, మాకు మారు మనసు అవసరం లేదు, మేము నీతిమంతులమే, మా తండ్రి అయిన అబ్రహాము నీతిమంతుడు, అదే వంశావళి నుండి మేము పుట్టాము కాబట్టి మేము కూడా నీతిమంతులమే సందర్భాన్ని చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్పారో తెలుసా? ఆరోగ్యము కలిగినటువంటి వాడికి వైద్యుడు అక్కరలేదు కానీ రోగికే వైద్యుడు
అవసరం. అలాగే నేను నీతిమంతులు పిలవరాలేదు కానీ పాపులనే పిలవ వచ్చితిని అని చెప్పాడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎవరైనా ఒక వ్యక్తి నేను నీతిగా ఉన్నాను, నేను భక్తిగా ఉన్నాను, నేను ఎవరికి ఏ కీడు చేయలేదు, ఎవరి దగ్గర నుంచి ఏది దోచుకోలేదు, ఎవరికి హాని చేయలేదు, ఎవరికి అపకారం చేయలేదు, ఎవరికి ఎటువంటి కీడు నేను కానీ నా కుటుంబం కానీ నేను చేయలేదు కాబట్టి నేను నీతిమంతుణ్ణి అనుకున్నాడు అనుకోండి. అలా అనుకునే వారు సమాజంలో బోర్డు ఎంతమంది ఉన్నారు అనుకోండి. ఆ దినాన్ని పరిశీలనగా ఈ దినాన్ని కూడా చాలా మంది అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, కాబట్టి నేను ఎందుకు మారు మనసు పొందాలి, కాబట్టి నేను ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చి ఆరాధన చేయాలి, కాబట్టి నేను ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని నమ్ముకోవాలి, నేను భక్తిగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, ఎవరి దగ్గర నుంచి ఏంటి తీసుకోలేదు, ఎవరికి కీడు చేయలేదు, అలాంటప్పుడు నేను నీతిగా ఉన్నాను కదా, అలాంటప్పుడు నేను యథార్థంగా ఉన్నాను కదా, అలాంటప్పుడు నేను భక్తిగా ఉన్నాను కదా, మరి నేను ఎందుకు మారు మనసు పొందాలి, నేను ఎందుకు పాపిని అని నేను ఒప్పుకోవాలి, నేను ఎందుకు పాపని ఒప్పుకోవాలి, నేను ఎవరికి ఏ పాపం చేయలేదు కదా, ఎవరికి ఏ కీడు చేయలేదు కదా, నేను ఎందుకు పాపని ఒప్పుకోవాలి అని ఆ దినాలలో పరిశీలు కలిగినటువంటి హృదయాన్ని, మనస్సుని, ఆలోచనని నేటి దినాలలో అనేక మంది కలిగి క్రీస్తుకి దూరంగా వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చిందే ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చారు. ఒక వ్యక్తి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా నీతిమంతుడు అని తనకు తాను ఫిక్స్ అయిపోయి అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో మీరు బైబిల్లో నుంచి చాలా జాగ్రత్తగా చూడాలండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాల వరకు చదువుకుందాం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా అంటే అలా ఎవరైతే తమకు తాము నీతిమంతులమే, మేం పాపం చేయలేదు అని అనుకుంటున్నారో వారి గురించి దేవుడు ఏం రాస్తున్నాడు చూడండి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చూసారండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అపోస్తలుడైన పౌలు ద్వారా ఏమి రాయిస్తున్నారంటే ఎవరైతే మేము నీతిమంతులు అనుకుంటున్నారో, మేము ఎందుకు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నారో, మాకెందుకు మారు మనసు కావాలి, మాకెందుకు అవసరం లేదు మారు మనసు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి కొరకు, మనుషులందరి కొరకు కూడా దేవుడు అద్భుతమైనటువంటి మాటలు వ్రాయించాడు. ఏంటో మాట తెలుసండి. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏం చెప్పేశాడండి దేవుడు? ఏమని తేల్చేశాడు? అసలు నీతిమంతుడని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నీతిమంతుడు కాదని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకు? ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. మనిషి అనుకుంటున్నాడు తనకు తను, నేను నీతిమంతుడిని, నేను ఏ పాపము చేయలేదు కాబట్టి నేను నీతిమంతుడిని అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కింద ఒక మాట చూడండి, గ్రహించువాడు ఎవడునూ లేడు. అంటే నేను పాపిని అని గ్రహించేవారు లేరటండి. దేవుడు చెప్పితే, వాక్యం వెళ్తే, సువార్త వెళ్తే అప్పుడు ఒప్పుకున్నారు. కానీ నేటికి చాలా మంది గ్రహించటం లేదు దేవుని మాటల్ని, అర్థం చేసుకోవటం లేదు దేవుని మాటల్ని. దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే మనిషి అనుకుంటున్నాడు తనకు తాను నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, నేను ఎవరికి అపకారం చేయలేదు, ఎవరికే పాపం చేయలేదు కాబట్టి నేను ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందాలి, నాకు అవసరం లేదు మారు మనసు, నేను ప్రభువు నమ్ముకోను అని సమాజంలో చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను వినండి. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి స్కూల్లో జాయిన్ అయ్యాడు, పరీక్షలు పెట్టారు. పరీక్షలు ఏం చేస్తున్నాడంటే స్కూల్లో రాయకుండా ఇంటి దగ్గర తనకు నచ్చినటువంటి క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకొని తనకు నచ్చినటువంటి ఆన్సర్లు అక్కడ రాసేసి నేను కరెక్ట్గా ఆన్సర్ రాశాను, నేను పాస్ అయిపోయాను అంటే చెల్లుతుందా? చెల్లదు. ఎందుకు చెల్లదు చెప్పండి? అధికారపూర్వకమైనటువంటి పరీక్షా పత్రం కాదది, అది ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి పరీక్షా పత్రం కాదది, ఆథరైజ్డ్ అవ్వదది, దాన్ని ఎవరు పట్టించుకోరు. అలాగే ఒక వ్యక్తి తనకు తాను నీతిమంతుడు, నాకు ప్రభు అవసరం లేదు, నేను మారు మనసు పొందను అనుకుంటే నిన్ను దేవుడు పట్టించుకోడు.
ఆ వ్యక్తి కొంచెం ప్రిపేర్ చేసుకొని ఆ వ్యక్తి అట్లా ఆన్సర్ రాసి ఇదిగోండి నేను ఆ వ్యక్తి కరెక్షన్ చేసుకొని ఆ వ్యక్తి 100కి 100 మార్కులు వేసుకుంటే నేను పాస్ అయిపోయిన చూడండి 70% నాకు వచ్చిందండి, ఫస్ట్ క్లాస్లో A+లో నేను పాస్ అయిపోయాను అనుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరండి. పిచ్చోడు అనుకుంటారండి. అలాగే ఒక వ్యక్తి తనకు తాను నీతిమంతుడు, నేను దేవుడి దగ్గరికి రానంటే దేవుడు అంటున్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెబుతూ దేవుణ్ణి గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతికేవాడు ఎవడునూ లేడు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు ఎవడునూ లేడు, ఒక్కడైనను లేడు అన్నాడండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషులందరూ త్రోవ తప్పిపోయారు. మనుషులందరూ కూడా త్రోవను తప్పిపోయారు. ఎప్పుడు? ఆదిలోనే త్రోవ తప్పిపోయారు. మనుషులట దేవుడు వారికి ఇచ్చినటువంటి మార్గాన్ని ఏం చేశారో మీరు జాగ్రత్త. త్రోవ అనగా మార్గం అనగా 2 ఒకటేనండి. ఒకసారి చూద్దామండి. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామండి. ఆ దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేది. అంటే దేవుడట పరలోకం నుండి భూమి మీదకి ఇలా చూసినప్పుడు అటు ఎవరైనా నీతిమంతులు ఉంటారా అని అనుకుంటే ఎవ్వరు నీతిమంతులు లేరటండి. ఎవరిని చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా, భూమి మీద ఎక్కడ చూసినా అసలు నీతిమంతులు కనిపించటం లేదట. భూలోకము చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు అన్నాడు చూడండి. అక్కడ భూమి మీద సమస్త శరీరులు అంటే మనుషులందరూ తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఏం చెరిపేసుకున్నారటండి? మనుషులు మార్గం చెరిపేసుకున్నారట. అంటే త్రోవ చెరిపేసుకున్నారు. దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు, ఈ మార్గం కూడా మీరు నడిస్తేనే నా దగ్గరికి వస్తాడని. ఆదిలోనే దేవుడు మార్గాన్ని ఇస్తే, ఆదిలోనే దేవుడు వారిని త్రోవ చూపిస్తే ఆ త్రోవ తప్పిపోయి అందరూ పనికిమాలిన వారు అయిపోయి తమకు ఇచ్చినటువంటి మార్గాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంటే చెరిపేసుకున్నారటండి. చెరిపేసుకుని మనుషులు ఏమని అనుకుంటున్నారంటే నేను ఎవరికి అపకారం చేయలేదు కాబట్టి నేను నీతిమంతుడిని, నేను ఎవరికి ఏ పాపం ద్రోహం చేయలేదు, కీడు చేయలేదు కాబట్టి నేను నా కుటుంబం నీతిమంతుడిని అని మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీకు నువ్వు నీతిమంతుడు అని, నీకు నువ్వు యథార్థవంతుడు అని, నీకు నువ్వు మరి ఏ పాపం ఏ ద్రోహం ఎవరికి చేయలేదు కాబట్టి నాకు దేవుడు అవసరం లేదని నువ్వు అనుకుంటే, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. ఎవరు అనుకోవాలంటే దేవుడు అనుకోవాలి. నీకు నువ్వు ఎగ్జామ్ పేపర్ రెడీ చేసుకొని, నీకు నువ్వు క్వశ్చన్ రాసేసుకొని, నీకు నువ్వే ఆన్సర్ రాసేసుకొని, నీకు నువ్వే కరెక్షన్ చేసుకొని, నీకు నువ్వే 100కి 100 మార్కులు వేసుకొని నేను పాస్ అయిపోయాను అని అంటే నిన్ను ఎవరు ఖాతరు చేయడు, పట్టించుకోడు, నీకు ఏ సర్టిఫికెట్ ఇవ్వరు. అసలు సమాజంలో నిన్ను ఒక పురుగుగా, నిన్ను ఒక పిచ్చోడుగా చూస్తారు, అలాగని ఎవరికైనా చూపిస్తే. అలాగే దేవుడు కూడా ఈరోజు ఎవరైతే నువ్వు నీతిమంతుడివి, ఎవరైతే పరిశుద్ధుడు అనుకుంటున్నావో అలాంటి వాళ్ళని ఎలా చూస్తున్నాడంటే దేవుడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి అన్నాడండి. ఏకముగా పనికిమాలిన వారైరి అంటే దేవుడు ఇచ్చినటువంటి మార్గాన్ని చెరిపేసుకున్నారటండి. దేవుడు ఇచ్చినటువంటి మార్గాన్ని చెరిపేసుకున్నారట. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కాలంలో కూడా ఇదే సంఘటన యేసుక్రీస్తు కళ్ళ ముందు జరిగిందండి. అప్పుడు పరిసయ్యులతో యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? ఆరోగ్యం కలిగినటువంటి వాడికి వైద్యుడు అక్కర్లేదు, నేను రోగులకే వైద్యుణ్ణి, నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపులనే పిలవచ్చుని అని చెప్పాడండి. ఎందుకు పాపులను పిలవచ్చానని చెప్పాడు? ఎవరైతే ఒక వ్యక్తి తనకు తాను పాపాన్ని గ్రహించి నేను నా మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, క్రియల ద్వారా చేసినటువంటివి పాపము అని గ్రహించి మారు మనస్సు పొంది ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో లేదా యేసు నామములో బాప్తిసం తీసుకుంటేనే దేవుడు నిన్ను కరెక్షన్ చేస్తాడు. దేవుడు నిన్ను కరెక్షన్ చేసి నిన్ను సరిదిద్దుతాడు. అది యాక్సెప్టబుల్, అది ఆథరైజ్డ్. లేకపోతే నీకు నువ్వుగానే దాన్ని నిర్ణయించేసుకుంటే ఎవరు నేను పట్టించుకోనండి. ఆ రోజు పరిసయ్యులు వాళ్ళకు వాళ్ళు అనేసుకున్నారు ప్రభు దగ్గర, మేము అబ్రహాము సంతానం కదా, మేము ఎందుకు
మేము నీతిమంతులవి అనుకున్నారండి. కానీ దేవుడు చెప్పండి, నీతిమంతులు పిలవరాలేదు, పాపులనే పిలవచ్చితిని. ఆరోగ్యం కలిగినటువంటి వాడికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు. అంటే దేవుని దృష్టిలో అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే తమకు తాము నీతిమంతులు అని అనుకుంటారో వాళ్ళు పాపి అని దేవుడు చెప్తున్నాడండి. వారు పాపి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దామండి. ఇంకో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదన్నాడండి. అంటే నువ్వు పురుషుడివైనా, స్త్రీవైనా, చిన్నవాడివైనా, పెద్దవాడివైనా, ముసలివాడివైనా, నువ్వు ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ భాష మాట్లాడినా, ఏ రంగులో ఉన్నా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, పొట్టోడని పొడుగోడని ఏ భేదము లేదండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేకపోతున్నారట? మనుషులు పొందలేకపోతున్నారటండి. అయితే అంతకి పాపము అంటే ఏంటో తెలుసుకోవాలండి. అసలు పాపం ఈ లోకంలోనికి లేదా మనుషుల్లోనికి ఎలా వచ్చిందో మీరు తెలుసుకోవాలండి. పాపం అనే దాన్ని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞను ఎవరైనా అతిక్రమిస్తే ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడండి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి కట్టడలు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి న్యాయ విధులు కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కానివ్వండి, దాన్ని ఉల్లంఘించాడు అనుకోండి, దాన్ని తిరస్కరించాడు అనుకోండి, దాన్ని మీరి వెళ్ళిపోయాడు అనుకోండి, బయటికి ఆజ్ఞను అతిక్రమించాడు అనుకోండి, ఆ వ్యక్తి పాపము చేసిన వాడు. ఆ వ్యక్తి ఏం చేసిన వాడు దేవుడి దృష్టిలో తేలుతుంది? పాపము చేసినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారట. అయితే పాపం అనేది లోకంలోనికి ఎలా వచ్చిందో మనం జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మొదటి మనిషి అయిన ఆదాముని నేల నుండి మట్టిని తీసి తన స్వరూపంలో ఆయన నిర్మించుకున్నాడు. తన పోలికన మొదటి మనిషికి ఇచ్చాడు. ఆదామును చూడగానే దేవుడిని చూసినట్టుండేది. సేమ్ దేవుడిలాగే, దేవుడు స్వరూపంలోనే, దేవుడు పోలికలోనే మొదటి మనిషి అయిన ఆదామును దేవుడు నిర్మించాడండి. ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను ప్రక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా, ఆడ మనిషిగా దేవుడు నిర్మించి వారిద్దరిని కూడా ఏదైనా తోటలో ఉంచి, మీరిద్దరూ ఏదైనా తోటలో ఎన్నో వందల వేల జాతులు కలిగినటువంటి వృక్ష ఫలాలు మీకోసం వేశాను, ఇవన్నీ కూడా మీరు తినండి. ఇదిగో తోట మధ్యలో మరి ఉన్నటువంటి మంచి చెడ్డల ఆ చెట్టు ఫలాన్ని, ఆ చెట్టు యొక్క పండుని మీరు తినొద్దు, తినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారు అని దేవుడు ఆజ్ఞాపించాడండి. చాలా కాలం పాటు ఆదాము కానివ్వండి, హవ్వ కానివ్వండి, ఆ ఫలాల దగ్గరికి వెళ్లకుండా, ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా, దేవుడు వారికి ఇచ్చినటువంటి మార్గంలోనే నడుస్తూ, దేవుడు వారికి ఇచ్చినటువంటి త్రోవలోనే నడుస్తూ, త్రోవ తప్పిపోకుండా, మార్గం తప్పిపోకుండా, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి మిగతా చెట్ల దగ్గరికి వెళ్ళి ఫలాలు తీసుకొని తెంపుకుంటేవారు, తినేవారు. ఆ నదిలో నుంచి వచ్చినటువంటి నీళ్లు త్రాగేవారు, తోటగా నీళ్లు పెట్టేవారు, చక్కగా సంతోషంగా ఆనందంగా ఏదైనా తోటలో ఉంటూ ఉండేవారు. ఒకనొక దినాన్ని సాతానుడు సర్పముగా అక్కడికి వచ్చాడండి. యెహోవా కలుగు చేసినటువంటి భూజంతువులన్నిటిలో సర్పమట ఎలాగుందో చూడండి. ఆదికాండం 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అందరూ జాగ్రత్తగా వినాలండి. దేవుడు తన నోటి మాట చేత సమస్త భూజంతువుల్ని కూడా కలుగు చేశాడు. కలుగునుగాక అని చెప్పాడండి. అలా కలుగునుగాక అని చెప్పినప్పుడు కొన్ని వందల వేల లక్షల జాతులు ఈ భూమి మీద కలిగాయండి. నోటి మాట చేత భూమి మీద కలిగాయండి. అందులో సర్పము అనేటువంటిది ఒక జంతువు ఉందండి. సర్పము అనగా లేదా పాము లేదా డ్రాగన్. ఇది దేవుడు తయారు చేసిన భూజంతువుల్లో అన్నిటిలోకెల్లా బాగా తెలివైనటువంటి జంతువు అండి. అప్పుడు సాతాను ఏం చేశాడనంటే, పరలోకం నుండి కిందకు పడద్రోయబడి
ఏం చేశాడంటే దేవుని స్వరూపంలో ఉన్న, దేవుని పోలికలో ఉన్నటువంటి మనుషుల్ని చూశాడండి. మనుషుల్ని చూసి ఏం చేశాడనంటే సర్పములో ప్రవేశించాడండి. ఎవరిలో ప్రవేశించాడు? సర్పములో ప్రవేశించాడు. ఇప్పుడు మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా చూడాలి. భూజంతువులు మిగతావి మాట్లాడినట్టుగా మనం ఎక్కడ చూడం. మనం ఎక్కడ చూడం. కానీ సర్పం ఏం చేసింది చెప్పండి? మాటలాడింది. సర్పం ఏం చేసిందండి? మాటలాడింది. అందుకే దేవుడు చెప్పాడు, భూజంతువులన్నిటిలోకెల్లా సర్పము యుక్తి గలదై, అంటే మంచి తెలివితేటలతో, మంచి జ్ఞానంతో, మాట్లాడగలిగినటువంటి కెపాసిటీతో ఉండేది సర్పము. కాబట్టి సాతాను తన కొరకు ఒక సాధనం ఎన్నుకున్నాడు, తన కొరకు ఒక పాత్రను ఎన్నుకున్నాడు. ఆ పాత్రే సర్పంలో ప్రవేశించి ఏదైనా తోటలోనికి వచ్చి హవ్వతో మాట్లాడుతున్నాడు. ఇది నిజమా అని అడిగాడండి. ఈ తోటలో దేనినైనా, ఏ చెట్టు ఫలాన్నైనా దేవుడు తినొద్దని మీతో చెప్పాడా అని అంటే హవ్వ అంటుంది, తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా దేవుడు తినమని చెప్పాడు, కానీ ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ చెట్టు ఫలం దగ్గరికి వెళ్ళొద్దని, అసలు ఆ చెట్టు ఫలాలు ముట్టుకోవద్దని, ఆ చెట్టు ఫలాలు తినొద్దని చెప్పాడు. తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు అని చెప్పిందండి. అప్పుడు సర్పం మళ్ళీ ఏం మాట్లాడుతుందంటే, మీరు చావరు, మీరు దేవతలు అనే అయిపోతారు అన్న సంగతి. ఆ ఫలాలు తింటే మీలో మార్పు వచ్చేసి మీరు దేవతలుగా మారిపోతారన్న సంగతి దేవుడికి తెలిసిపోద్ది కనుక మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పగానే హవ్వ వెంటనే ఆ మాటలను బలంగా తన హృదయంలో నమ్మేసిందండి. ఎందుకంటే సర్పం యుక్తి గలది అని ముందుగానే రాయించాడండి దేవుడు. అంటే తన యొక్క కుయుక్తి చేత తెలివితేటలు యూజ్ చేసి ఏం చేసిందంటే సర్పాన్ని మాటల చేత మోసపరిచింది. అవ్వ మాటల్ని నమ్మేసి ఆ చెట్టు ఫలాలు తీసుకొని తిన్నది. తనతో పాటు తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడ్డాయనే మాట ఉందండి. అంటే కన్నులు తెరవబడ్డం అంటే ఏంటి అర్థం? నిజం తెలిసింది, లేదా నిజ స్వరూపం తెలిసింది. అంటే వారి కన్నులు తెరవబడ్డాయని అర్థం ఏంటంటే, ఒక్కసారి ఎప్పుడైతే వారిలోనికి ఆ జ్ఞానం అనేటువంటిది వచ్చిందో చూడగానే అమ్మమ్మ వస్త్రాలు దేహం మీద, శరీరం మీద అనుకున్నారు. వెంటనే అంజూరు పాకులు తీశారు, కచ్చడాలుగా తమ శరీర భాగాలు కప్పుకున్నారు. దేవుడు ప్రతి చల్లపూట వచ్చి వారిని దర్శిస్తూ ఉండేవాడు. ఆదామును పిలుస్తున్నాడు దేవుడు. ఆదాము అని పిలిస్తే తోట మధ్యలో దాక్కున్నాడండి. ప్రభువా, ఇదిగో నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి నేను దాక్కున్నాను, నీ దగ్గరికి రాలేకపోయానంటే, ఎందుకు దాక్కున్నావు తోట మధ్యలో? నేను తినొద్దన్నటువంటి ఫలాన్ని తిన్నావంటే, తిన్నాను ప్రభువా, ఇదిగో దిగంబరిగా ఉన్నాను కనుక నీ దగ్గరికి రాలేకపోతున్నాను అంటే దేవుడు అన్నాడు, అసలు నువ్వు దిగంబరి అని నీకు చెప్పినోడు ఎవడు అని అడిగాడండి. ఎవరు చెప్పారు నువ్వు దిగంబరి అని? నేను నీకు ఎప్పుడు చెప్పలేదే. అసలు నీకు ఎవరు చెప్పారు? నీకు తెలిపిన వాడు ఎవడు నువ్వు దిగంబరి అని అంటే ఆదాం ఇంకా మరి మాట్లాడలేకపోతున్నాడండి. నేను తినొద్దన్నటువంటి ఫలాన్ని తిన్నామంటే, అవును ప్రభువా, ఇదిగో నువ్వు నాతో పాటు ఇచ్చినటువంటి ఈ స్త్రీ తీసుకొని ఇస్తేనే నేను తిన్నాను అంటే దేవుడు హవ్వను పిలిచాడు. హవ్వను పిలిచిన తర్వాత ఎందుకు ఇలా చేసావంటే, ఇదిగో సర్పం నన్ను మోసం చేసిందని చెప్పింది హవ్వ. సర్పాన్ని పిలిచాడు, ముగ్గురికి తీర్పు జరిగించి దేవుడు చర్మపు చొక్కాయిని చేయించి ఆదాముని హవ్వని ఏదైనా తోటలో నుండి బయటికి పంపించి వేశాడు. అన్ని సంవత్సరాలు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వల్ని ఫలాన్ని తినగానే, ఆజ్ఞను అతిక్రమించగానే, ఎందుకని ఏదైనా తోటలో ఉంచకుండా బయటికి పంపించేసి ఏదైనా తోటకి దేవదూతలను ఎందుకు ఖడ్గజ్వాలని కెరూబుని ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి ఫలాన్ని తిన్నారో ఆదాములోనికి హవ్వలోనికి పాపము అనే వైరస్ అనేటువంటిది ఎంటర్ అయిపోయిందండి. అంతవరకు కూడా ఆదాము హవ్వ దిగంబరులే, కానీ వారి దిగంబరత్వం మీద దేవుని యొక్క మహిమదేహం ఉండేదండి. యేసుక్రీస్తు గాయాలను తోమ చూసి వాటిని ముట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆ గాయాలు అనేటువంటివి భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినవి. కానీ యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలో సడన్ గా తలుపు వేసి ఉంటుండగా లోపల ప్రత్యక్షమయ్యాడు అంటే అర్థం ఏంటంటే మహిమ దేహం. ఏ దేహం ఉండదు? మహిమ దేహం. అలాగే ఆదాముకి హవ్వకి కూడా దేవుడు మహిమ దేహం ఇచ్చేవాడండి. మహిమ దేహం అంటే దేహం దేవుడు అనుగ్రహించినటువంటి దేహం. ఆ దేహాన్ని దేవుడు ఏమని క్రొత్త నిబంధనలో చెప్పాడంటే అక్షయమైన శరీరం అని చెప్పాడండి. ఏ శరీరం ఉండదు?
అక్షయమైన, క్షయము కానీ అక్షయమైన శరీరం. దేవుడు ఆదాముకి హవ్వకి మొదటగానే ఆ శరీరాన్ని ఇచ్చాడు, అక్షయమైనటువంటి శరీరాన్ని. కానీ ఆ శరీరం వాళ్ళు ఏం చేసుకున్నారంటే కోల్పోయారు. ఆ శరీరాన్ని లూజ్ అయిపోయారు, వాళ్ళ శరీరాన్ని పోగొట్టుకున్నారు. ఆ శరీరాన్ని పోగొట్టుకున్నారండి. క్షణ మాత్రంలో ఆ ఫలాన్ని తినిపించి సాతాను మోసం చేసి హవ్వ యొక్క పరిశుద్ధతను, ఆదాము యొక్క పరిశుద్ధతను పోగొట్టేసి వారి మహిమ దేహాలన్నిటి కూడా పోగొట్టేసి సాతాను ఏం చేశారంటే వారిని మోసం చేశాడు. మహిమ దేహాలు కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు. పాపం అనేటువంటిది వారిలోకి వచ్చేసిందండి. అందుకే అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రోమపత్రికలో ఏం రాయించదనంటే, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా పాపం ఈ భూమి మీదకి వచ్చింది. ఆ ఒక మనుషుని ద్వారా పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా నీతిమంతులుగా యేసుక్రీస్తు ద్వారా మార్చడమే దేవుని ఉద్దేశం. ఏ మనుషుల ద్వారా అయితే పాపం వచ్చిందో మొదటి ఆదాములో నుంచి, మరి కడపటి ఆదాముగా చివరి ఆదాముగా యేసుక్రీస్తు మరలా ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరినీ, ఏ పాపం అయితే మనుషులోనికి ఆదాము నుంచి వచ్చిందో అదే పాపాన్ని యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా, అదే పాపాన్ని యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనుషులందరి పాపాన్ని మరలా యేసుక్రీస్తు ద్వారా బయటికి తీసివేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఒక వ్యక్తికి కరోనా వైరస్ వచ్చింది అనుకోండి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఏ ట్యాబ్లెట్స్ తీసుకోకుండా, ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకోకుండా, ఎలాంటి మరి ఆ యొక్క వ్యాక్సిన్స్ తీసుకోకుండా, మరి కరోనా వచ్చింది కదని చెప్పి నాకు కరోనా లేదని అందరి మధ్యలో తిరుగుతున్నాడు అనుకోండి. ఏం చేస్తారు ఆ వ్యక్తిని? ఏం చేసేవారు ఇంతకుముందు? ఆ వ్యక్తిని ఒక ఇంట్లో భద్రపరిచేవారు. అంటే ఏంటి, ఆ వ్యక్తి అనుకుంటే సరిపోదు, నాకు కరోనా తగ్గిపోయిందని. టెస్ట్లో తేలాలి. ఊపిరితిత్తులకు స్కానింగ్ తీసేటప్పుడు, ఆ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు, ఆ శ్వాస సంబంధమైనటువంటి టెస్టులు చేసేటప్పుడు నీకు కరోనా ఉందా లేదా అన్నది అప్పుడు తేలాలి. అంతే తప్ప నువ్వు కరోనా లేదనుకుంటే ఎలాగా? నీ లోపల వైరస్ నుంచి నాకు కరోనా లేదంటే అవ్వదు. అలాగే ఈరోజు చాలా మంది మనుషులు నేను నీతిమంతులు అనుకుంటే, నువ్వు మనిషికి మనిషి అనుకుంటే, ఆ మనిషికి మనిషి అనుకుంటే చెల్లదండి. దేవుడు అనాలి నిన్ను నీతిమంతుడని, దేవుడు చేయాలి నిన్ను నీతిమంతుడిగా, దేవుడు నిర్ధారణ చేయాలి నేను నీతిమంతుడిగా, దేవుడు నిన్ను ధృవీకరించాలి నువ్వు నీతిమంతుడు అని. నీకు ఒక పత్రం ఇవ్వాలి దేవుడు. ఇక్కడ ఆదాము ద్వారా, మొదటి మనిషి అయిన ఆదాము ద్వారా మనుషులలోనికి పాపం విస్తరించిందండి. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైన పాపం విస్తరించింది కదా, పాపానికి విరుగుడు పరిశుద్ధత. పాపానికి విరుగుడు పరిశుద్ధత. ఒక వ్యక్తికి పాము కాటేసింది అనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యాంటీవెనం అనబడినటువంటి ఇంజెక్షన్ వేస్తారండి. ఆ ఇంజెక్షన్ ఏంటంటే విషానికి విరుగుడు. అలాగే పాపానికి విరుగుడు ఏంటంటే యేసుక్రీస్తు రక్తం. పాపానికి విరుగుడు ఏంటంటే యేసుక్రీస్తు రక్తం. అంటే ఎప్పుడు అది నీ పాపం నుండి నేను విముక్తిని చేస్తుంది, నీ పాపం నుండి నేను విడిపిస్తుంది, నీ పాపం నుండి నేను బయటికి లాగుతుంది అంటే నువ్వు పాపిని అని గ్రహించి మాను మనసు పొంది పశ్చాత్తాపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకుంటే, నువ్వు పాపిని అని గ్రహించి ఒప్పుకుంటే యేసుక్రీస్తు రక్తం బాప్తిసంలో నీ పాపానికి విరుగుడుగా పనిచేసి నీలో ఉన్న ఆదాములో నుంచి నీలోకి వచ్చినటువంటి పాపం అంతటి కూడా తీసేసి నిన్ను పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నీతిమంతుడిగా, నిష్కల్మషుడిగా మారుస్తుందండి. వంశపారంగా కొన్ని వ్యాధులు అనేటువంటివి ఆ యొక్క జనరేషన్కి సంబంధిస్తూ వస్తూ ఉంటాయండి. అలాగే పాపం అనేటువంటిది ఆదాములో నుంచి మనుషులందరిలోనికి కూడా విస్తరించింది, తెలియకుండానే విస్తరించేసిందండి. పుడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనికి పాపం విస్తరించింది. ఆ పాపం నుండి విడుదల కలుగుచేయడానికి యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడండి. పాపానికి ఈరోజు సైంటిస్టులు మరి చాలా వ్యాధులకి వ్యాక్సిన్ కనుక్కున్నారు, చాలా వ్యాధులకి మందులు కనుక్కున్నారు. పాపానికి మందు ఎవరైనా కనుక్కోగలిగారా? పాపం అనే వ్యాధికి మందు ఎవరైనా కనిపెట్టగలిగారా? పాపం అనే వ్యాధికి ఎవరైనా వ్యాక్సిన్ కనుక్కోగలిగారా? యేసుక్రీస్తు రక్తమే పాపానికి మందు. యేసుక్రీస్తు రక్తమే పాపానికి వ్యాక్సిన్. యేసుక్రీస్తు రక్తమే పాపానికి విరుగుడు. అది భూమి మీద ఉన్న మనుషులు ఎవరికి తెలియదండి. అది కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. కనుక యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు పరిశుద్ధమైన తన జీవితాన్ని గడిపి పరిశుద్ధమైనటువంటి తన రక్తాన్ని సిలువలో ఆయన కాచి మనుషులందరినీ కూడా పాపం నుండి, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిని పాపం నుండి విడుదల కలుగు చేశాడు. మారు మనసును పొందిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు రక్తం పాపమైన వైరస్ నుంచి విడుదల కలుగు చేసి విముక్తిని చేశాడు. పాపం అనే బానిసత్వం నుండి, పాపం అనే సంఖ్యల నుండి, పాపం అనే కాడి నుండి దేవుడు నిన్నేం చేశాడంటే విడుదల చేశాడు, విడుదల కలుగు చేశాడండి. ఒక చిన్న సందర్భం చూద్దామండి. లోక రాసిన సువార్త 19:5 నుంచి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి
జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళానని చాలా సనుగుకొనిరి. అందరూ జాగ్రత్తగా చూడాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఎరుకో అనబడినటువంటి పట్టణం గుండా ఆయన వెళ్తూ సువార్తను ప్రకటించడానికి వెళ్తూ సువార్తను ప్రకటించుకుంటూ రోగులను స్వస్థపరచుకుంటూ ఆ పట్టణం గుండా వెళ్తున్నప్పుడు ఆ ఊరిలో జక్కయ్య అనబడినటువంటి ఒక అధికారం ఉన్నాడండి. ఆ వ్యక్తి సుంకాన్ని పన్ను వసూలు చేసేటువంటి అధికారం. అయితే యేసు ప్రభు వస్తానని తెలిసి చూడడానికి వెళ్ళాడు, కానీ పొట్టోడు అయిపోయినందువల్ల చూడలేకపోయి మేడి చెట్టు ఎక్కాడండి. ప్రభు తిన్నగా ఆ యొక్క మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గర ఆగి, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే జక్కయ్య త్వరగా చెట్టు దిగి సంతోషంతో ఆయనను తన ఇంట్లోనికి చేర్చుకున్నాడండి. అప్పుడు ఈ సంఘటన బోల్డ్ అంతమంది, కొన్ని వేల మంది ప్రజలు ప్రభువుని వెంబడిస్తున్నారు కనుక, ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చూస్తున్నారు కనుక చూసి ఏమని జక్కయ్య కోసం సర్టిఫికెట్ ఇచ్చారని అంటే, ఈయన అనగా యేసుక్రీస్తు పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. అంటే ప్రజలందరూ జనులందరూ ఏం చేశారో తెలుసండి, ఏంటి ఈయన చూస్తే ప్రవక్త కదా, ఈయన చూస్తే దేవుని కుమారుడు కదా, ఈయన పాపి అయిన మనుషులైనటువంటి జక్క ఇంటికి వెళ్ళాడేంటి, ఆ జక్కే పెద్ద పాపి కదా, జక్కయ్య అందరి దగ్గర నుంచి కూడా పన్నులు భయంకరంగా వసూలు చేసి ప్రజలను దోచుకునేటువంటి, ప్రజలను పీడించేటువంటి, ప్రజలను కొట్టేటువంటి, ప్రజల దగ్గర బాగా ప్రజల్ని ఏడిపించి బాధ పెట్టినటువంటి వ్యక్తి కదా, చాలా పెద్ద పాపి కదా, అతని ఇంటికి వెళ్ళాడేంటి అనుకుంటున్నారండి. అప్పుడు ఏం జరిగిందని అంటే 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని అతనికి 4 అంతులు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. చూడండి, అందరూ జాగ్రత్తగా వినాలండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు జక్క ఇంట్లోకి వెళ్ళారో జనులందరూ కూడా ఈ 100 మంది 1000 మంది అందరూ అనుకుంటున్నారట, ఏంటి ప్రభు ఏంటి అలాంటి ఇంటికి వెళ్ళారు, ప్రభు ఏంటి అలాంటి ఇంటికి వెళ్ళారు, ప్రభు ఏంటి ఆ జక్క ఇంటికి వెళ్ళారు, ఆ జక్కే పెద్ద మోసగాడు, పచ్చి అబద్ధికుడు, ద్రోహి, ఆ జక్కే మంచోడు కాదు, అసలు పెద్ద పాపి, మనుషులందరినీ బోల్డంత మందిని ఏడిపించుకొని తిన్నాడు, మరి ఇలాగే మనుషులందరినీ బాధ పెడుతున్నాడని పెద్ద పాపి అని చెప్పి జనాలందరూ కూడా మాట్లాడుకుంటే యేసుక్రీస్తు లోపలికి వెళ్ళి కూర్చున్నారండి. అప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడో తెలుసా, జక్కయ్య నిలవబడి, ప్రభువా ఏమంటారు చూడండి, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వాళ్ళకి మరలా తిరిగి 4 వంతులు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రజలందరూ జక్కయ్యని ఏమని ముద్ర వేశారండి, పాపి అయిన మనుషులు, జక్కయ్య పెద్ద పాపి అని ప్రజలందరూ కూడా, ఊరోళ్ళందరూ కూడా ముద్ర వేశారు. యేసుక్రీస్తు ఆ వ్యక్తి ఇంటికే వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి నిలబడగా అక్కడ కూర్చోగానే జక్కయ్య వెంటనే ఏం చేస్తున్నాడో తెలుసా, ప్రభువా నీకు ఏదైనా ఆహారం కావాలా, లేదా ఏదైనా భోజనం చేస్తావా, మంచినీళ్ళు త్రాగుతావా, ద్రాక్షరసం త్రాగుతావా అని అడగలేదు. ఏమంటున్నాడు తెలుసా, మొట్టమొదటి తను పలికినటువంటి మాట ఏమని రాయబడిందో తెలుసా, జక్కయ్య నిలవబడి, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి తిరిగి 4 వంతులు ఇచ్చేస్తున్నాను అన్నాడండి. ఇప్పుడు ఈ పాపి అనబడినటువంటి జక్కయ్య మనస్సులో ఏం కలిగిందో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మార్పు వచ్చింది. పాపి అయిన మనుషుడైనటువంటి జక్కయ్య మనసులో, హృదయంలో మార్పు వచ్చింది. ఎవరిని బట్టి మార్పు వచ్చిందంటే ప్రభువు అయిన యేసుక్రీస్తుని బట్టి మార్పు వచ్చింది. జక్కయ్యకి ఇంకెవరు వచ్చి ఆ ఇంట్లో వెళ్ళినా సరే జక్కయ్య మనసు మారదు. అంతటి పాపి అయిన భయంకరమైనటువంటి వ్యక్తి అయినటువంటి జక్కయ్యకి అంతటి మారు మనసు, ఆస్తిలో సగం బీదలకు రాసేస్తున్నానంటే అప్పటికే జక్కయ్య కోటీశ్వరుడు. అప్పటికే జక్కయ్య ఎన్నో పన్నులు వసూలు చేసి ప్రజలు బాధలు పెట్టి అన్యాయంగా తీసుకొని ఇల్లు, భూములు, వాళ్ళకి సంబంధించిన ప్రతి దాన్ని కూడా అన్యాయంగా తీసుకొని కోటీశ్వరుడు అయిపోయాడు. కానీ యేసుక్రీస్తు వెళ్ళి ఇంట్లో కూర్చోగానే అంతటి మూర్ఖుడు, అంతటి దుర్లభి, అంతటి పాపి అయినటువంటి మనుషుడైనటువంటి జక్కయ్య మనసులో ఏం కలిగిందంటే మారు మనసు కలిగింది.
జక్కయ్య హృదయం మారింది, జక్కయ్య ఆలోచనలు మారాయి, జక్కయ్య తలంపులు మారాయి, జక్కయ్య యొక్క ఉద్దేశాలు మారాయి, జక్కయ్య యొక్క విధానమే మారిపోయిందండి. జక్కయ్య మనసులో మార్పు వచ్చేసింది, జక్కయ్య మనసులో పరివర్తన వచ్చింది. జక్కయ్య పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను చేసినటువంటి తప్పు, నేను చేసినటువంటిది పాపం, నేను అన్యాయంగా చాలా మందిని ఉసిరి పెట్టాను, బాధ పెట్టాను, అనేక మంది దగ్గర దోచుకున్నాను, నేను చేసినటువంటి తప్పు అన్నటువంటి ఆ మనస్సు, ఆ ఆలోచన, ఆ తలంపు, ఆ పరివర్తన జక్కయ్యలో ఎలా కలిగాయంటే ప్రభువు వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు మాత్రమే కలిగాయి. పాపిని శిక్షించాలి కదా అని ప్రజలు మాట్లాడుకున్న విషయాన్ని, మొదటగా మనం మాట్లాడుకున్న విషయాన్ని ఈ సందర్భంలో మనం పరిశీలన చేస్తే, ఒకవేళ జక్కయ్యకి శిక్ష వేస్తారండి, పాపం చేశారు కాబట్టి శిక్ష వేస్తారు అనుకుందాం. అంటే పాపికి శిక్ష వేసేయాలి కదని ప్రజలు మాట్లాడుకున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తే, జక్కయ్య ఎంతమందిని దోచుకున్నాడు కనుక, ఎంతమంది కీడు చేశాడు కనుక, ఎంతమందిని అన్యాయం చేశాడు కనుక జక్కయ్యకి మరణశిక్ష విధించేద్దామని మరణశిక్ష వేస్తారు అనుకోండి. ఒక ఊరో లేకపోతే ఏదో ఒక మరణశిక్ష వేస్తారు అనుకోండి. ఇప్పుడు జక్కయ్యని మరణించడమే ప్రజలు చూస్తారు, జక్కయ్య మరణించడమే ప్రజలు చూస్తారు. కానీ జక్కయ్య మంచి వ్యక్తిగా మారి ప్రజలకు దోచుకున్నది మరలా తిరిగి ఇచ్చేసి, ప్రజలకు సహాయం చేసే ఒక మంచి వ్యక్తిగా మారిపోయి, ప్రజలకు ఉపకారం చేసే మంచి వ్యక్తిగా మారిపోయి, ప్రజలకి మేలు చేసే మంచి వ్యక్తిగా మారిపోవడం ప్రజలు చూడగలరా? చంపేస్తే చూడలేరండి. అసలు జక్కయ్యని చంపిస్తే, ఆ మరణ శిక్ష విధిస్తే అసలు జక్కయ్యకి మంచి అంటే ఏంటో అసలు అర్థమై ఉండేదా? మంచి అంటే ఏంటో అసలు అర్థమై ఉండేదా? మేలు చేయడం అంటే ఏంటో తెలిసి ఉండేదా జక్కయ్యకి? తెలియదండి. అక్కడతో చాప్టర్ క్లోజ్ అయిపోతాయి. చంపేస్తే అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. కానీ దేవుని ఉద్దేశం ఎలా ఉందో మీరు జాగ్రత్తగా చూడాలండి. అలాంటి భయంకరమైనటువంటి పాపి అయిన మనుషుడైనటువంటి జక్కయ్యకి ఎప్పుడైతే దేవుడు వెళ్ళి మాట్లాడగానే, ప్రభు వెళ్ళి మాట్లాడగానే మారు మనసు వచ్చిందో, ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను అంటున్నాడండి. అంటే ఎంత మారు మనసు వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలండి. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 వంతులు తిరిగి ఇచ్చేస్తానంటే ఎంత మారు మనసు, పరివర్తన, పశ్చాత్తాప పడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. అయ్యో, నేను ఎంత ద్రోహం చేశాను, ఇన్నాళ్ళంతా ఎంత కీడు చేశాను ప్రజలకి, ఇన్నాళ్ళంతా ప్రజలకి ఎంత అపకారం చేశాను, ఎంతమంది దగ్గర దోచుకున్నాను, నేను నిజంగా చాలా తప్పు చేశానని తన మనసులో మార్పు కలిగింది. తన అంతవరకు పాపి అయిన జక్కయ్యనే ప్రజలు చూశారు. రెండో కోణంలో మంచివాడైన జక్కయ్యను చూడగలుగుతున్నారు ప్రజలు. మరి రెండో కోణంలో మరి సద్హృదయంతో కలిగినటువంటి, స్వభావం కలిగినటువంటి, మంచి హృదయం కలిగినటువంటి జక్కయ్యని చూడగలుగుతున్నారు. జక్కయ్యలో ఉన్నటువంటి ఈ మార్పును బట్టి ఎక్కువ మంది మారుతారా? జక్కయ్యని చంపిస్తే ఎక్కువ మంది మారుతారా? చంపీయడం బట్టి ఎక్కువ సంతోషిస్తారా? మరలా తిరిగి నీ డబ్బులు నీకు 4 వంతులుగా తిరిగి ఇచ్చేసి నీకు ఏది కావాలని నన్ను అడుగమ్మా, నన్ను అడుగు, నేను ఇస్తాను అన్నాడు అనుకోండి. దేని బట్టి సంతోషిస్తాను? నన్ను క్షమించు, ఇంతకుముందు అసలు నీ దగ్గర చాలా దోచుకున్నాను, ఈ ఆస్తి అంతా లాగేసుకున్నాను, మళ్ళీ ఇదిగో 4 వంతులు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, నీకు ఇక మీదట ఏ అవసరం ఉన్నా నన్ను పిలువు, ఇంతకుముందు తెలియజేశాను, నన్ను ఏమనుకో క్షమించాలంటే ఎప్పుడు నీలో సంతోషం కలుగుద్ది? మార్పు వచ్చినప్పుడు. చంపిస్తే ఆ క్షణానికి నీకు సంతోషం కలుగుతుంది, ఆ రోజుకి నీకు సంతోషం కలుగుతుంది. సరేలే, ఈ దుర్మార్గుడు పీడ విడుదల అయిపోయిందని సంతోషం కలుగుతుంది. కానీ మంచి అన్నది జక్కయ్యకి ఎలా తెలుస్తుందండి? మంచి చేయాలన్నది జక్కయ్యకి ఎలా నేర్చుకుంటాడండి? మంచి అన్నది, మంచిగా బ్రతకాలన్నది జక్కయ్యకి ఎలా తెలుస్తుంది అంటే, జక్కయ్యకి అవకాశం ఇచ్చినప్పుడు, జక్కయ్యకి ఏమి ఇచ్చినప్పుడు? అవకాశం ఇచ్చాడండి ప్రభు. మంచిగా మారు, మంచిగా జీవించు, మంచిగా బ్రతుకు, పాపాలను విడిచిపెట్టు, నీతిగా జీవించు అని ప్రభువు చెప్పిన మాటలను బట్టి జక్కయ్యలో మార్పు వచ్చి మంచిగా మారాడండి. ఇంకొక సందర్భంలో మనం చూసినట్లయితే, పాపం చేసినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ప్రభు ముందు నిలబెట్టారట. బోధకుడా, మరి ఈ స్త్రీ వ్యభిచరించుచుండగా ఈమెను పట్టుకున్నావు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాలి, నువ్వేం చెప్తావు అని అడిగారండి. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే, ఆయన నేల మీద ఏమో రాయిచుండెను అనుకోండి. అప్పుడు వారు పట్టు విడవక ప్రభు ఏం చేయాలి, ఈ వ్యక్తిని ఏం చేయాలి అని అడిగితే ప్రభు తలెత్తి ఏమన్నారో తెలుసండి? మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అనగానే ఒక్క రాయి కూడా ఆవిడ మీద విసిరే ధైర్యం చేసేటువంటి వ్యక్తి అక్కడ లేరు. అందరూ రాళ్ళు పడేసి అందరూ బయటికి వెళ్ళిపోయారు. మొదలుగా కొట్టడానికి వచ్చారు అందరూ. మనిషి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు రాయిలు పట్టుకొని వచ్చేసారు కొట్టడానికి. చంపేద్దాం అనుకున్నారు. పాపం చేసిన వాడు శిక్ష వేసేయాలి, పాపం చేసిన ఈ స్త్రీకి శిక్షించబడాలి, పాపం చేసిన వ్యక్తికి ఇంకా ఈ శిక్షే, మరణమే గతి అనుకున్నారు అక్కడితో. కానీ ప్రభు ఏం చేశారో తెలుసండి?
మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆవిడ మీద వేయండి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ప్రభువు చెప్పినటువంటి లోతైన ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. శిక్ష విధించాలి అంటే మీ అందరికీ శిక్ష విధించాలి ఈవిడితో పాటు, అంతే కాదా? అవునా కదా? శిక్ష మీరు విధించాలి. శిక్ష ధర్మశాస్త్ర ప్రకారం అమలు చేయాలంటే మీ అందరికీ ఇప్పుడు రాయిలో వదిలేసి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ దోషులైనా దోషులు కాదనా? దోషులు, పాపులు. ఇప్పుడు శిక్ష విధించాలంటే ఇప్పుడు ఒక్కరిదానికైనా వాళ్ళందరికీ విధించాలా? అందరికీ విధించాలి. కానీ రాయిలు వదిలేసి వెళ్ళిపోయారండి. రాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నారండి, అమ్మ నిన్ను ఎవరైనా శిక్షించారా అంటే శిక్షించలేదు ప్రభు, నేను కూడా నిన్ను శిక్షించను, ఎక్కను పాపము చెయ్యకు. అదండి ప్రభు అని యేసుక్రీస్తు అంటే. అది మన దేవుడు అంటే, అది మన ప్రభు అంటే. ఆవిడికి మరొక జీవితాన్ని ఇచ్చాడు ప్రభు, మరొక అవకాశాన్ని ఇచ్చాడు ప్రభు, మంచిగా బ్రతకడానికి, మంచిగా జీవించడానికి, మంచిగా జీవితాన్ని కొనసాగించడానికి మరొక అవకాశం ఇచ్చాడు. అప్పటితో ఆవిడ రాళ్లతో కొట్టేయంటే కొట్టిద్దరు, మనసు దెబ్బ రాళ్లతో కొట్టేసి అక్కడే చంపిద్దరు. ఇక మీద ఆవిడకి మంచి అంటే ఏంటో తెలిస్తే, అప్పటి వరకు చెడుగా జీవించిన ఆమె అక్కడితో చచ్చిపోతే ఆవిడకి అసలు మంచి అంటే ఏంటో తెలుస్తుందా? మంచిగా బ్రతకడం అంటే ఏంటో నేర్చుకోగలదా? మంచిగా జీవించడం, మంచితనంలో ఎంత ఎంత ఆనందం ఉందా, మంచితనంలో ఎంత సంతోషం ఉందా, మంచిగా బ్రతికితే ఎంత ఎంత హ్యాపీగా ఉంటానా అని ఆవిడ ఎప్పుడైనా తెలుసుకోగలదా? తెలుసుకోలేదు. ఇంకా అవకాశం ఉండదండి ఆవిడకి, ఇంకా అవకాశం ఉండదు. ఆ అవకాశాన్ని కల్పించడానికే యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. పాత నిబంధనలో దేవుడు కఠినమైనటువంటి చట్టాన్ని ఇచ్చాడండి ఇశ్రాయేలీయులకి. ఎవరైనా దొంగతనం చేసినా, మోసం చేసినా, వ్యభిచారం చేసినా, అబద్ధాలను లేకపోతే ఏదైనా దోచుకున్నా, ఏం చేసినా రాళ్లతో కొట్టి చంపేయండి, మరణ శిక్ష విధించండి అని చెప్పి ఆ ప్రకారమే జరిగేదండి. ఆ ప్రకారమే జరిగేది. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు తన నిబంధనను మార్చాడు. దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి తన నిబంధనను మార్చాడు. అంటే మనుషులందరి దృష్టి ఏంటంటే పాపం చేసిన శిక్ష వేసేయాలి. అదే పాత నిబంధనలో జరిగింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏంటో తెలుసా? పాపం చేసినటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి మంచి వ్యక్తిగా మార్చి నలుగురిని మంచి వ్యక్తులుగా మార్చవలసిందే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉద్దేశం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉద్దేశం అంటే ఆ వ్యక్తికి ఇంకా అవకాశం ఇవ్వకపోతే మంచి అన్నదే చూడలేడండి. మంచి అన్నదాని కోసం ఇంకా తెలియడానికి అవకాశం లేదు. మంచిగా బ్రతకడానికి, మంచిగా నలుగురిలో జీవించడానికి ఇంకా అవకాశం లేదు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని దేవుడు ఇచ్చాడండి. అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతవరకు ఈ అవకాశం అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నంత వరకు అవకాశం. అలాగని చెప్పి మరలా పాపం చేసావు అనుకో, ఆ తీర్పు దినాన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శిక్ష విధించేస్తాడండి. శిక్ష విధిస్తాడు, కానీ దానికి ఒక టైం ఉంది. కానీ మనుషులు అనుకున్నట్టుగా పాపను రక్షించడం ఏంటి? పాపి శిక్షించబడాలి కదండి, శిక్షిస్తాడు. ఎప్పుడు? రెండవ రాకల్లో శిక్షిస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏమిచ్చాడో తెలుసా? ప్రభు మనుషులకి కృపచేత ఏమిచ్చాడో తెలుసా? ఆయన మనుషులకి అవకాశం ఇచ్చాడండి. మనుషులకి అవకాశం ఇచ్చాడు. కృపచేత ఆయన మనల్ని రక్షించాడు. కృపచేత ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. మనిషిని రక్షించడానికి ఈ లోకానికి, లేదా పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరికి మట్టి వాళ్ళు నేను నీతిమంతుడిని, పరిశుద్ధుని అనుకుంటే అవి చెల్లవు, ఆథరైజ్డ్ కాదు అవి. అలా ఆథరైజ్డ్గా నిన్ను చేయాలంటే దేవుడే నిన్ను చేయాలి. దేవుడు తన రక్తం ద్వారా నిన్ను కడగాలి. నిన్ను పరిశుద్ధురాలుగా దేవుడు మార్చాలి. అట్టి విధంగా ఎంతో మంది జీవితాలను పాపం నుండి, చీకటి నుండి విడిపించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తన రక్తం ద్వారా, తన మాటల చేత, తన వాక్యం చేత ప్రభువు మార్చి మనుషుల్ని మంచి మార్గంలో నడిపించి మంచి అంటే ఏంటో తెలియచేశాడు. చీకటిలో బ్రతుకుతున్న వారికి వెలుగంటే ఏంటో చూపించాడు ఆయన. ఇదిగో వెలుగంటే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి, పరిశుద్ధత అంటే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి, నీతి అంటే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి అని చీకటిలో ఉన్న వారికి పరిశుద్ధతను చూపించాడు. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును చూపించాడు. పాపంలో ఉన్నటువంటి వారికి పరిశుద్ధతను, నీతిని ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించారండి. అదండి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే. అందుకేనండి ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి మనుషులు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారండి. ఆయన మిమ్మల్ని, నేను నీతిమంతుడు, నేను ఏ అపకారం ఎవరికి చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, ఏ ద్రోహం ఎవరికి చేయలేదు, నేను ఎందుకు ప్రభు దగ్గరికి రావాలి, ఎందుకు మారు మనసు పొందాలి అని అంటే, నీకు నువ్వు పరీక్ష రాసుకొని, నీకు నువ్వు పాస్ అయిపోయి, నీకు నువ్వు కరెక్షన్ చేసుకొని, నీకు నువ్వు 100 మార్కులు వేసుకుంటే నువ్వు పరీక్ష పాస్ అయినట్టుగా, నువ్వు నిజంగా గవర్నమెంట్ దృష్టిలో సర్టిఫికేట్ పొందినట్టుగా అని అడగండి. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుందండి. ఒక వ్యక్తిని కొట్టేశాను, కోపం వచ్చి తిట్టేశాను, అరే అనవసరంగా తిట్టాలే, అనవసరంగా ఆ వ్యక్తిని గాయపరిచాననే మాటల ద్వారా, అనవసరంగా ఆ వ్యక్తిని బాధ పెట్టాననే మాటల ద్వారానే ఇంటికి వచ్చి బాధపడ్డాడు అనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి నీతిమంతులుగా మార్చబడతాను, మార్చబడినట్ట
ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడినట్టు, అంటే మారు మనసు పొందాడు కదా, మరి తనకు తాను మారు మనసు పొందాడు కదా, తనకు తాను అరే ఎందుకు ఇలా చేశాను అని అనుకున్నాడు కదా. అప్పుడు మరి అది ఆ విధంగా ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఒక విషయం మరలా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. అది క్రైస్తవుడికైనా జరుగుతుంది, అన్యజనులకైనా జరుగుతుంది. ఆ విధమైనటువంటి ఆలోచన పరివర్తన వస్తుంటుంది. కానీ ఆ పరివర్తన ఎంతవరకు అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ క్షణం వరకు నువ్వు బాధపడతావు, మరలా చేస్తావు. కానీ క్రైస్తవుడు, వాక్యం తెలిసినటువంటి వాడు, దేవుని రక్తం చేత కడగబడినటువంటి వాడు మరలా చేయడానికి దాన్ని ఒప్పుకోడు. అందుకే నువ్వు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. దేవుడు ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి అనేటువంటి దాన్ని ఇచ్చాడండి. అదే సందర్భంలో దేవుడు ఒక మాట చెప్పాడు, విశ్వాసం లేకుండా మీరు ఏది తిన్నా సరే అది పాపము అని చెప్పాడండి. మీ మనస్సాక్షి నిమిత్తం మీరు దాన్ని తినండి అని చెప్పాడండి. అంటే మనస్సాక్షి నిన్ను గద్దిస్తే మాని, మనస్సాక్షి నిన్ను తినమని చెప్తే తిను అని చెప్పాడండి. అంటే మనస్సాక్షి అనేటువంటిది పురుషుల్లోనూ స్త్రీల్లోనూ మనుషులు అందరిలోనూ పెట్టాడు. నువ్వు క్రైస్తవుడైనా అన్యజనుడైనా నువ్వు ఎవరినైనా సరే ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షి పెట్టాడు. ఈ మనస్సాక్షి నిన్ను ఏం చేస్తుందంటే చాలాసార్లు నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను గద్దిస్తుంటుంది, సరిచేస్తుంటుంది. నిన్ను ఏం చేస్తున్నావు, అయ్యో ఎందుకు చేశానా అనిపిస్తుంటుంది. నువ్వు దేవుడు నమ్ముకోకపోయినా అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అసలు నీలో ఆ మనస్సాక్షి పెట్టిందే ఎవరో? దేవుడు. ఇప్పుడు మనస్సాక్షిని బట్టి నువ్వు నీతిమంతుడిగా మార్చబడిపోతే, ఒక విషయం చెప్తాను వినండి. ఒక వ్యక్తి హత్య చేశాడు అనుకుందామండి. ఒక వ్యక్తి ఏం చేశాడు? హత్య చేశాడు. ఆ వ్యక్తి యొక్క హత్య నిర్ధారణ అయిపోయింది. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. జైల్లో కూర్చొని అరే అనవసరంగా చెప్పాను, ఆ వ్యక్తిని సెక్స్ పడిపోయిందండి, ఒక 15 సంవత్సరాల లేదా లైఫ్ టైం సెక్స్ పడిపోయింది, అనవసరంగా చెప్పాను ఆ వ్యక్తిని అంటే శిక్ష పోద్దా నీకు? జైలు నుంచి బయటకు వచ్చేస్తావా వెంటనే? నీతిమంతుడిగా నువ్వు అబ్బా వెంటనే మనసులో మార్పు వచ్చేసింది కదా అని బయటికి తీసుకొచ్చేస్తావు ఆ వ్యక్తిని? రారు. అర్థమైందండి? అలాగే నువ్వు ఏదైనా అపరాధం, అన్యజనులైనా ఎవరైనా సరే నువ్వు అపరాధం చేసినట్టు నువ్వు ఏదో ఆ క్షణానికి మనసు కరిగిపోయి ఆ క్షణంకి ఏదో నీ మనసు మారి అయ్యో ఎందుకు కొట్టేసాను అనవసరంగా, ఎందుకు తిట్టేసాను అనవసరంగా, ఎందుకు అలా చేశానని అన్యజనుడివైనా నీ మనసులో నీకు అలాగ అనిపిస్తే నువ్వు నీతిమంతుడిగా మారిపోవు. నిన్ను నీతిమంతుడిగా ఎవరు మార్చాలి అంటే నువ్వు మారు మనసు, ప్రభు పాదాల ముందు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం యేసు నామములో నువ్వు బాప్తిసం పొందితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీతిమంతురాలుగా మారుస్తాడు. కాబట్టి అందుకేనండి ఈ భూమి మీద ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చాలంటే యేసు రావాలి భూమి మీదకి. ఒక వ్యక్తిని పరిశుద్ధురాలుగా మార్చాలంటే యేసు రావాలి పరలోకం నుండి ఈ భూమి మీదకి. అందుకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు.